నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి భారీగా వరద కొనసాగుతుంది. ఎగువ నుంచి ఈ నేపథ్యంలో 14 క్రస్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు మొత్తం 26 క్రస్ట్ గేట్లలో 14 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర ఎత్తి దాదాపు 87,000 క్యూసెక్ల నీరు క్రస్ట్ గేట్ల ద్వారా దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అంటే తాజా సమాచారం ప్రకారం మొత్తం గరిష్ట నీటి మట్టం 590 అడుగులు అయితే ప్రస్తుతం 587.20 అడుగుల నీటి మట్టం ఉంచుతున్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టే ఎగువ నుంచి వచ్చిన నీటిని దిగువ వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే ప్రస్తుతానికైతే ఇన్ఫ్లో 2,28,900 క్యూసెక్ల నీరు వస్తే అవుట్ఫ్లోగా 1,18,790 క్యూసెక్ల నీరు అంటే ఇటు ఏదైతే క్రస్ట్ గేట్ల ద్వారా కావచ్చు, ఎడమ కాలువ, కుడి కాలువ, అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ఈ మొత్తం కలిపి దాదాపు 1,18,790 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లోగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వచ్చిన నీటిని వచ్చినట్టు అంటే ప్రస్తుతం 587 అడుగులు దాటి ఉంది కాబట్టి 88 లిమిట్ పెట్టుకొని వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు వదలాలని చెప్పి అధికారులు నిర్ణయించుకున్నారు. అంటే ఎగువ నుంచి కనుక వరద పెరిగినట్లయితే ఈ క్రస్ట్ గేట్లు మరింత పెంచడంతో పాటు ఫీట్లు కూడా అంటే గేటు ఇప్పుడు 5 ఫీట్ల మేర ఎత్తారు, 10 ఫీట్ల మేరకు కూడా ఎత్తే అవకాశం ఉంటుంది. అంటే 8 ఎత్తుతారు, ఆ తర్వాత 10 ఫీట్ల మేర ఎత్తి వరదను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఎగువ నుంచి వచ్చే వరదను పట్టి దిగువకు నీటిని వదులుతారు. ఇప్పటికి ఇటు టెయిల్ పాండ్కి మనం చూడవచ్చు, నాగార్జున సాగర్ దిగువ ప్రాంతంలో ఇటు టెయిల్ పాండు, పులిచింతల ఉంటాయి. మొత్తం కూడా అక్కడ కూడా అప్రమత్తం చేసి అక్కడి నుంచి కూడా నీటి విడుదల అనేది నీళ్లు అక్కడికి చేరుకున్న వెంటనే అక్కడ కూడా నీటిని విడుదల దిగువకు ప్రకాశం బ్యారేజ్ వైపు విడుదల చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికి అధికారులు మొత్తం ఈ దిగువ ప్రాంతాల్లో నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా ఆ జిల్లాల అధికారులను కూడా ఇటు డ్యామ్ అధికారులు అప్రమత్తం చేశారు. నిన్ననే జిల్లా కలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చారు. మొత్తం అంటే ఈ 2007 తర్వాత అంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత జూలై మాసంలో నాగార్జున సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకోవడం ఇదే తొలిసారని చెప్పవచ్చు. అంటే ఇంత భారీ స్థాయిలో అంటే ఎగువ మొన్నటి వరకు కూడా దాదాపు ఒక 20 రోజుల క్రితం వరకు కూడా నాగార్జున సాగర్లో పెద్దగా నీరు లేవు. కానీ ఎగువన భారీగా వరదలు వచ్చిన నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చిన ఇన్ఫ్లో నేపథ్యంలో ఒక్కసారి ప్రాజెక్టు నిండిపోవడం, తర్వాత ఇటు గరిష్ట నీటి మట్టానికి కూడా చేరుకోవడంతో నీటిని అయితే దిగువ వదులుతున్నారు. అయితే మరొక వైపు నాగార్జున సాగర్ ఎడమ కుడి కాలువల సాగునీరు విడుదల విషయంలో కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ప్రభుత్వం అని చెప్పి అయితే రైతులు ఆరోపిస్తున్నారు. చాలా వరకు కూడా ఎడమ కాలువలో నీటిని విడుదల చేసినప్పటికీ కూడా పూర్తిస్థాయిలో నీటిని సాగునీటికి అందించకుండా చాలా చోట్ల ఇటు కెనాల్స్ ఓపెన్ చేయకుండా త్రాగునీరు అని చెప్పి ఈ ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు, పాలేరుకు కూడా తరలిస్తున్నారు, కానీ రైతులకైతే అందించట్లేదని ఆరోపిస్తున్నారు. అదే సందర్భంలో ఇటు నీటిని విడుదల చేయడం, క్రస్ట్ గేట్ ద్వారా నీటిని విడుదల చేయడం అంటే అంతా కూడా సముద్రంలోకి సముద్రం వైపు వెళ్ళేది కాబట్టి అదేవిధంగా దీన్ని రైతులకు కూడా మేలు చేసేలా ఇటు ఆయకట్టు పరిధిలో ఉన్నటువంటి చెరువులు, కుంటలు అన్నీ కూడా నింపితే 2 కార్లకు అంటే ఇప్పుడు వానాకాలం అదేవిధంగా నెక్స్ట్ యాసంగికి కూడా బావులలో అదేవిధంగా బోర్లలో కూడా నీళ్లు సమృద్ధిగా ఉండి 2 పంటలకు కూడా పనికొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని చెప్పి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ప్రస్తుతం ఇటు 14 క్రస్ట్ గేట్ల ద్వారా నీరు దాదాపు 80,000 క్యూసెక్ల నీరు దిగువకు వదులుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అంటే ఈ ఎప్పటికప్పుడు ఎగువ నుంచి వచ్చేటువంటి వరదను మానిటర్ చేస్తూ నీటిని దిగువకు విడుదల చేయాలని చెప్పి కూడా అధికారులు నిర్ణయించుకున్నారు. ఉదయం దాదాపు అంటే 9ంటికి ఆ షెడ్యూల్ ప్రకారం అనుకున్నప్పటికీ కూడా దాదాపు కొంత ఆలస్యంగా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ నీటిని క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేశారు. విడుదల చేసిన అంటే అప్పుడు దాదాపు 10 క్రస్ట్ గేట్లు మాత్రమే విడుదల చేశారు, కానీ తర్వాత 14 క్రస్ట్ గేట్లు అధికారులు విడుదల చేయడం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ గేట్లు పెంచడం లేదా గేట్లు తగ్గించడం, ఎత్తు పెంచడం, గేట్ల ఎత్తు తగ్గించడం అనేది ఈ సీజన్ మొత్తం కూడా ఈ అలర్ట్నెస్ అనేది ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉంటే ఎప్పటికప్పుడు వరదను మానిటర్ చేస్తూ ఆ మేరకు క్రస్ట్ గేట్ల నిర్వహణ అనేది అధికారులు చేస్తారు. ఇది నాగార్జున సాగర్ వద్ద నెలకొన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.